విధంగా ఇంతకుముందు అంజన చెప్పినట్టు లక్షలు మింగిన కాలం అనేటువంటి దాంతోనే ఒక గొప్ప ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దాంట్లో నేను చెప్పేసింది. దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారు, మిత్రులు గాజు నాగభూషణ, మనవరం దేవి గారు, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ముందున్న పెద్దలందరికీ నమస్కారం. బాగా ఎదిగి వచ్చినటువంటి కవి మింగేసిన సందర్భాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన కవిత్వంలో తీసుకొచ్చే ఏది పబ్లిక్ అయినప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు తప్పకుండా దేనైనా ప్రశ్నిస్తారు. ఎన్నిలో ముచ్చట్లు ఎంతోమంది కవుల్ని, రచయితల్ని, పాటగాళ్ళని, అదే విమర్శకుల్ని తయారు చేసింది. ఆ సందర్భాన్ని మింగిన కాలం కథానాయకుడి పుస్తకావిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను కవిత్వం చదివినప్పుడు ఒక బొమ్మ వేసుకో ప్రతి కవిత్వానికి ఒకటి నిండుగా వస్తుంది, ఒకటి అసంపూర్ణంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో కవిత్వం చదివి ఒక బొమ్మ గీసినప్పుడు ఆ కవిత్వం యొక్క శిల్పానికి అన్ని ఆభరణాలు కుదిరి మా సరసిత కనిపించింది. అది రాసింది మా బసవన్న. థ్యాంక్ యూ. కవి నిలబడిపోతుంది నిరుత్తరుడుగా. ఒక్కోసారి కవి లోకం ఏమనుకుంటుందంటే మళ్ళీ ఒక అనుభూతివాదంలోకి వాళ్ళ వెళ్ళిపోతుందా కవిత్వం అనేది నాకు అనుమానం ఉంది. గుంటూరు లక్ష్మీనరసింహ గారితో దీన్ని చెప్పాలి. ఎందుకంటే మరొకసారి అనుభూతివాదంలోకి కవి పోతుంది. ఏదో కవిత్వం అనేది అతీతమైన శక్తి అనేటువంటి దశలోకి ఇవాళ నెట్టివేయబడుతుంది. ఇవాళ దాన్ని పత్రిక కూడా పెంచి పోషిస్తున్నది. అదే భ్రమంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక 10 లైక్లు కొట్టుకుంటాడో 20 మంది షేర్ చేస్తుంటాడో ఓ కవి అవుతాడో నేను మాత్రం నేను గమనిస్తలేను. కాబట్టి కవి తన మూలాలను మంచి తన వేర్లో తెగిపోకుండా కాపాడుకొని ఒక వృక్షంగా నిలబడినప్పుడు మాత్రం ఈ సమాజానికి అక్కడటువంటి ఒక కవిత్వాన్ని రాస్తారని ఆ దిశగా కవులు ఆలోచించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు బసవేశ్వర్ గారు ఆయన ఫోన్ చేస్తారు. ఏమున్నది మరి మీకు ఇచ్చిన మీరు వెళ్తారా? నేటి ప్రశ్నలు మిగిలిన కాలం చాలా మంది అల్టిమేట్ వాళ్ళకు